ఇంకొకటి మణిపూర్లో ఏం చేయలేకపోతున్నాడు, దెబ్బ కొడుతున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి భల్లా ఇవాళ అక్కడ గవర్నర్గా ఉన్నాడు. మణిపూర్ గవర్నర్గా పెట్టి ఆ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి 71 వార్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. దీన్ని కేవలం ఏదో రాజకీయ వైరంగా చూస్తున్నారు. విదేశీ శక్తుల యొక్క కుట్ర భారతదేశంలో. ఇవాళ భారతదేశం గట్టిగా ఉంది, సర్కార్ గట్టిగా ఉంది కాబట్టి దేశమంతా వ్యాప్తి చెందలేదు. కానీ బంగ్లాదేశ్లో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు, భారతదేశంలో సక్సెస్ కాలేదు. మణిపూర్కు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర హోంశాఖలో చాలా కీలకమైనటువంటి అధికారిగా పనిచేసి ఈశాన్య రాష్ట్రాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఇటు మణిపూర్కు అటు మిజోరాంకి ఇద్దరిని కూడా కేంద్ర హోంశాఖలో ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో పనిచేసి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను పంపిరు. ఇప్పటి నుంచి వెంటనే పోగానే కాదు, ఒక 2-3 నెలల నుంచి ప్రభావం ఏంటో చూస్తారు. మణిపూర్ మొత్తం తెలుస్తుంది. దొంగన ఎవరైతే ఎలుకలు కలుగుల్లా ఉండి విదేశీ శక్తుల్లో ఉండి మత మార్పిడి ముఠా చేసినటువంటి అకృత్యాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. ఎవరు ఏం చేస్తున్నారు, విదేశాలతో ఎవడు ఏ మతం వాడు అక్కడ మతం మారినటువంటి వాళ్ళ వల్లనే మొత్తం అన్యాయం జరిగింది. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లకు కారణమే మత మార్పిడి. విదేశాల నుంచి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళకు ఏది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వస్తాయి, AK-47లు వస్తాయి, ఏమేమో వస్తాయి. ఇది జరిగినటువంటి కుట్ర. భారతదేశంలో అంతర్గతమైనటువంటి అల్లర్లు చెల్లరేగడానికి కుట్రలు చేసినటువంటి వాళ్ళని మణిపూర్ వరకు ఆపగలిగారు. ఇవాళ రాష్ట్రపతి పాలన కావాలని పెట్టి అక్కడ గవర్నర్ అనేటువంటి వ్యక్తికి కీలకమైనటువంటి అవగాహన ఉన్నది. కీలకమైనటువంటి వ్యక్తి అణువున అక్కడ ఇటుక ఆయనకు తెలిసినటువంటి వ్యక్తి. ఎదురు చూసిరు రాజకీయంగా ప్రతిసారి చూసిరా, ఏడాది నుంచి అయింది, వీళ్ళని పట్టుకోలేదు వాళ్ళని పట్టుకోలేన్నారు. ఇవాళ షర్మిల కూడా ఏదో చేసింది కదా, మణిపూర్లో క్రిస్టియన్లను మొత్తం ఇది చేస్తుంటే సాటి క్రిస్టియన్గా నాకు చాలా ఇబ్బంది ఉన్నారు కదా. అక్కడ ఎవడు దొంగ నా కొడుకులో షర్మిల గారికి మొత్తం వీడియోలన్నీ వస్తాయి, బయటకు వస్తాయి. కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కదా. అంటే కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. 4-5 రోజులు ఓపిక పడితే ఈ 5-6 నెలల్లో మణిపూర్లో జరిగిన ప్రతి అంశం కూడా దేశ ప్రజల ముందుకు వస్తుంది. ఈ దేశానికి మత మార్పిడి ఎంత దారుణమైనటువంటి ప్రమాదమో మళ్ళొకసారి మణిపూర్ ద్వారా మనం తెలుసుకుంటాం, మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా తెలుసుకుంటాం.